అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 76 లవ్ బైట్. ఇక స్టోరీలోకి వెళ్తే అక్షయ్ చెంప ఎర్రగా కందపోయి ఉండడం చూసిన ఆ యువన్ దాని గురించి అడగడంతో స్నేహ కంగారు పడుతూ టాపిక్ మార్చి, యువన్ స్కూల్కి టైం అవుతోంది, మాట్లాడకుండా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయి అని సీరియస్గా చెప్పింది. ఆమె కంగారుని చూసిన అక్షయ్ చిన్నగా నవ్వుకున్నాడు. కాసేపటికి యువన్ బ్రేక్ఫాస్ట్ పూర్తి అవ్వడంతో, డాడీ మనం ఈరోజు కూడా నీ కారులోనే వెళ్దామా అని అడిగాడు. అది వినగానే స్నేహ, వద్దు నేను డ్రాప్ చేస్తాను అని అంది. ఆమె తన నుండి తప్పించుకోవడానికే అలా మాట్లాడుతుందని అర్థం చేసుకున్న అక్షయ్, అవసరం లేదు నేనే డ్రాప్ చేస్తాను అని అన్నాడు. దాంతో స్నేహ అతనికి ఎదురు మాట్లాడలేకపోయింది. ఆ రోజు కార్ డ్రైవర్ లేకపోవడంతో అక్షయ్ స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు. స్నేహ యువన్తో పాటు వెళ్ళి కార్ ఎక్కింది. కాసేపటికి కార్ స్కూల్ ముందు పార్కింగ్కి కొంచెం దూరంలో ఆగడంతో స్నేహ దిగి వెళ్ళి యువన్ను స్కూల్ లోపల వదిలిపెట్టి వచ్చి మళ్ళీ కార్ ఎక్కింది. అప్పుడు కారులో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. చుట్టుపక్కల మరే కార్లు లేవు. హఠాత్తుగా కారులో వాతావరణం మొత్తం భారంగా మారిపోయినట్లయింది. ఒకరి ఊపిరి శబ్దం మరొకరికి వినపడేంత నిశ్శబ్దంగా ఉంది. అక్షయ్ మెల్లగా స్నేహ వైపు వంగాడు. దాంతో అతని శరీరం దాదాపు ఆమె శరీరానికి ఆనుకుంటోంది. అది చూసిన స్నేహ కంగారుగా, ఏం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు అక్షయ్ సీట్కి అటువైపు ఉన్న సీట్ బెల్ట్ను తీస్తూ ఆమె చెవి దగ్గర సన్నగా గొనుగుతూ, నీ సీట్ బెల్ట్ పెడుతున్నాను, నువ్వేమనుకుంటున్నావు, నిన్ను ముద్దు పెట్టుకుంటున్నా అనుకుంటున్నావా అని గుసగుసగా అడిగాడు. దాంతో స్నేహ కంగారుగా, లేదు నేను అలా అనుకోలేదు అని చెప్పింది. అతని శ్వాస ఆమె చెవికి దగ్గరగా తగులుతుండడంతో తెలియకుండానే ఆమె శరీరం గిలిగింతలు పెడుతోంది. అప్పుడు అక్షయ్ ఆమె ముఖాన్ని పరీక్షగా చూస్తూ, కానీ నువ్వు అనుకోకపోయినా నేను అనుకుంటున్నాను అన్నాడు. దాంతో స్నేహ అర్థం కానట్లుగా అతని వైపు చూసింది. అప్పుడు అక్షయ్ ఆమె ముఖంపై నుండి తన చూపుల్ని ఆమె పెదవుల వైపుకి మళ్లించాడు. అతనికి హఠాత్తుగా రాత్రి జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చాయి. ఆమె కౌగిలింతలోని వెచ్చదనం గుర్తుకు రాగానే ఒక్కసారిగా ఆమెను ముద్దు పట్టుకోవాలన్న కోరిక కలిగింది. దాంతో అదురుతున్న ఆమె పెదాలపై శుతిమెత్తగా తన పెదవులను తాకించాడు. ఆశ్చర్యంగా స్నేహ అతన్ని ప్రతిఘటించకపోవడంతో అక్షయ్ మరింత అడ్వాంటేజ్ తీసుకుంటూ ఆ ముద్దును మరింత గాఢంగా మార్చాడు. కారులో జరిగిన ఆ అదరాల యుద్ధం 5 నిమిషాల పాటు వారిని ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసింది. ఇంతలో దూరంగా కార్ హారన్ వినబడడంతో ఈ లోకంలోకి వచ్చిన అక్షయ్ వెంటనే ఆమెను వదిలి సీట్లో సరిగ్గా కూర్చున్నాడు. కానీ అప్పటికే అతని శరీరం చిన్నగా వేడెక్కడం అతనికి తెలుస్తోంది. మరోవైపు స్నేహకు కూడా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి వచ్చిన అనుభూతి కలిగింది. అక్షయ్ వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. దారిలో ఒక్కరు కూడా మాట్లాడలేదు. కాసేపటికి కార్ స్నేహ ఆఫీస్ ముందు ఆగడంతో ఆమె హడావిడిగా బెల్ట్ తీసుకొని బయటకు దిగి కనీసం అతనికి బాయ్ కూడా చెప్పకుండా ఆఫీస్లోకి పరిగెడుతున్నట్లు వెళ్ళింది. అది చూసి అక్షయ్ కొంచెం ఆశ్చర్యపోయినా ఆమె సిగ్గుపడుతుందనుకొని చిన్నగా నవ్వి వదిలేశాడు. కాసేపటికి తన ఆఫీస్కి వెళ్ళిన అక్షయ్ క్యాబిన్లోకి వెళ్ళబోతుండగా అప్పుడే క్యాబిన్ లోపల నుంచి బయటకు వస్తూ కనిపించాడు అరుణ్. అతన్ని చూసిన అక్షయ్ ఏమాత్రం ఆశ్చర్యపోకుండా, ఏంటి ఇంత ఉదయాన్నే ప్రత్యక్షమయ్యావు అని అడుగుతూ వెళ్ళి సీట్లో కూర్చున్నాడు. అక్షయ్ ఎక్స్ప్రెషన్ చూసి అరుణ్ కొంచెం ఆశ్చర్యపోతూ, ఈ మధ్య వీడికి కోపం తగ్గిపోయినట్లుంది అనుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి అక్షయ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. అతన్ని పరీక్షగా చూస్తున్న అరుణ్కి అక్షయ్ ముఖంలో ఏదో తేడాగా కనిపించింది. దాంతో అరుణ్ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి పెద్దగా అరుస్తూ, రే అక్షయ్, నీ చెంపకి ఏమైంది, ఎందుకలా ఎర్రగా కందిపోయింది అని అడిగాడు. దాంతో అక్షయ్ ముఖం చిట్లిస్తూ, నువ్వు ముందు అరవడం ఆపు, ఏం కాలేదు, ఏదో దోమ కుట్టింది అన్నాడు. అప్పుడు అరుణ్ నవ్వుతూ, దోమ కుట్టిందా లేక ప్రేమ కుట్టిందా అని అడిగాడు. అంటే అంటూ కనుబొమ్మలు పైకెత్తి అరుణ్ వైపు చూశాడు అక్షయ్. నాకెందుకు అది దోమకాటు కాదనిపిస్తోంది, అది స్నేహ పెట్టిన ప్రేమకాటు అని అనుమానంగా ఉంది అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ పెదాలపై సన్నగా చిరునవ్వు వచ్చింది. దాన్ని వెంటనే గమనించిన అరుణ్, ఎస్, నేను కరెక్ట్గానే చెప్పాను కదా, అది ఖచ్చితంగా స్నేహ పెట్టిన గుర్తు కదా అని కొలంబస్ అమెరికన్ కనిపెట్టిన లెవెల్లో అడిగాడు అరుణ్. అప్పుడు అక్షయ్ మళ్ళీ ముఖాన్ని సీరియస్గా చేస్తూ, అయితే ఏమైంది, ఆమె నా భార్య, ఏమైనా చేస్తుంది, నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు అని అడిగాడు. అప్పుడు అరుణ్ తన మనసులో ఉన్న ఆతృతను బలవంతంగా అణిచిపెడుతూ, నాకెందుకు ఎక్సైట్మెంట్, మీ భార్య భర్తలు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు.
కానీ అసలు వాళ్ళ మధ్య నిజమైన భార్యాభర్తల బంధం ఉందా అని అనుమానంలో ఉన్న అతనికి అక్షయ్ ప్రవర్తన కొంచెం అయోమయంగా అనిపించింది. ఒకవేళ ఇదే నిజమైతే దాత్రిగా అక్షయ్పై ఆశలు వదులుకోవాల్సిందే అని అనుకున్నాడు. అరుణ్ ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ గమనించిన అక్షయ్ చిరాగ్గా ముఖం చిట్లిస్తూ, అరుణ్, నువ్వు మళ్ళీ ఇక్కడికి లాబియింగ్ చేయడానికి వచ్చావని అనిపిస్తుంది అని సీరియస్గా అడిగాడు. అరుణ్ వెంటనే, లేదు, నేనేం లాబియింగ్ చేయడం లేదు, నేనేదో ఆలోచిస్తున్నాను అంటే ఒక క్షణం ఆగి, అక్షయ్, నేను ఒక మాట అడగనా అని అన్నాడు. నీ కడుపులో ఏదో ఉందని నాకు తెలుసు, త్వరగా అదేదో బయటపెట్టు అని అన్నాడు అక్షయ్. అప్పుడు అరుణ్ అనుమానంగా చూస్తూ, నువ్వు స్నేహను నిజంగా ఇష్టపడుతున్నావా అని అడిగాడు. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం చిరాగ్గా మారిపోయింది. వెంటనే కోపంతో పళ్ళు కొరుకుతూ, మిస్టర్ అరుణ్, నీకు ఇలాంటి ప్రశ్నలు వేయడం తప్ప ఇంకేం పని లేదంటే దయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. అది విని అరుణ్ ముఖం చిన్నపుచ్చుకొని, నిజంగానే వెళ్ళమని చెప్తున్నావా అని అడిగాడు. నీకు ఇక్కడేం పని లేదంటే నువ్వు ఇప్పుడే వెళ్ళొచ్చు మళ్ళీ చెప్పాడు అక్షయ్. దాంతో అరుణ్ ఒక్కసారిగా పైకి లేచి, సరే, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నా అంటూ విసవిస నడుచుకుంటూ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే అక్షయ్ తన చెంపపై చేతిని పెట్టి నవ్వుకుంటూ తాగాడు. అతనికి వెంటనే ఉదయం కారులో ఆమెను ముద్దు పెట్టుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది. అప్పుడు స్నేహ రియాక్షన్ జ్ఞాపకం రావడంతో ఆమెను రిజెక్ట్ చేయలేదు అంటే దీని అర్థం ఏంటి? స్నేహ కూడా నన్ను ఇష్టపడుతోందా? అందుకే ఆమె నేనేం చేసినా భరిస్తోందా అని అనుకున్నాడు. అతని మనసు మొత్తం అర్థం కాని గజిబిజి ఆలోచనలతో నిండిపోయింది. స్నేహ కారు దిగి నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని వాటర్ బాటిల్ తీసుకొని గడగడా వాటర్ తాగింది. అప్పటి వరకు విపరీతంగా ఉన్న గుండె వేగం మెల్లగా నార్మల్ స్టేజ్కి రావడం మొదలైంది. అప్పుడే క్యాబిన్ డోర్పై చిన్నగా తట్టి వెంటనే లోపలికి వచ్చారు కరణ్, హాస్ని. వాళ్ళని చూడగానే స్నేహ తన తడబాటును కప్పిపుచ్చుకుంటూ మామూలుగా ఉండడానికి ప్రయత్నించింది. కానీ ఈలోగానే హాస్ని తన పదునైన చూపుల్ని స్నేహపై ఉంచి ఆమె వైపు గుచ్చి చూడడం మొదలుపెట్టింది. దాంతో స్నేహ కంగారుగా తన పెదవులు తుడుచుకుంటూ, ఈ హాస్ని ఏంటి నన్ను ఇలా చూస్తోంది, నా ముఖంలో ఏదైనా మార్పు కనపడుతోందా అనుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూడకుండా తన కళ్ళను తిప్పుకుంది. కానీ హాస్ని ఆమె వైపు అనుమానంగా చూస్తూ, మేడం, మీ ముఖంలో ఈరోజు ఏదో తేడాగా కనపడుతోంది, సిగ్గుతో ఎర్రపడిపోయినట్లు ముఖమంతా కందిపోయింది అని ఆమె అంటూ ఉండగానే స్నేహ ఆమెను మధ్యలోనే ఆపుతూ, హాస్ని, కాసేపు నీ జోక్స్ ఆపు, ఈరోజు సీరియస్గా వర్క్ చేయాలి అంటూ ఆ టాపిక్ని అంతటితో కట్ చేస్తూ కరణ్ వైపు చూసి, ఈరోజు నీకు షూట్ ఎక్కడా అని అడిగింది. నిజానికి కరణ్ కూడా స్నేహ ముఖంలో ఏదో మార్పును గమనించడంతో అతను కూడా చూస్తూ ఉన్నాడు. దాంతో స్నేహ అడిగిన ప్రశ్న అతని చెవులకు సరిగ్గా చేరలేదు. అందుకే సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఆమెనే చూస్తున్నాడు. అప్పుడు స్నేహ అతన్ని మళ్ళీ అడుగుతూ, కరణ్, ఈరోజు నీకు షూట్ ఉందా అని మళ్ళీ అడిగింది. అప్పుడు కరణ్ వెంటనే స్పృహలోకి వస్తూ, అవును మేడం, మధ్యాహ్నం నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది, నేను హాస్ని ఇంకా సేపట్లో బయలుదేరి వెళ్తాం, ఆ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాం అని చెప్పాడు కరణ్. ఓకే, నువ్వు షూటింగ్పై కాన్సన్ట్రేషన్ పెట్టు, మిగతావన్నీ నేను చూసుకుంటాను అని అంది స్నేహ. కరణ్ ఎర్రగా కందిపోయిన స్నేహ పెదవుల వైపే చూస్తూ తన కళ్ళను అనుమానంగా ముడిచాడు. స్నేహ అతని చూపుల్ని పట్టించుకోకుండా వాళ్ళిద్దరికీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఇక మీరు బయలుదేరండి అని చెప్పడంతో ఇద్దరు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్నేహ మూడ్ కూడా నార్మల్గా మారిపోవడంతో ఆమెకు తన వర్క్పై దృష్టి పెట్టింది. ఎప్పటిలాగే తన మెయిల్ బాక్స్ని ఓపెన్ చేసి చెక్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ మధ్య కొన్ని రోజుల పాటు మెయిల్ బాక్స్ ఓపెన్ చేయకపోవడం వల్ల కరణ్కి వచ్చిన కొన్ని షోస్, ఎండార్మెంట్స్ గురించి మెయిల్స్ అలాగే ఉన్నాయి. వాటిని చూసిన స్నేహ సంతోషిస్తూ, ఇవన్నీ కరణ్ దక్కించుకోగలిగితే ఇది అతనికి ఒక గుడ్ స్టార్ట్ అవుతుంది అనుకుంది. ఇంతలో క్యాబిన్ డోర్పై తట్టిన శబ్దం రావడంతో కమిన్ అని అంది స్నేహ. అప్పుడు లోపలికి వచ్చాడు కరణ్. అతన్ని చూసిన స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ, ఏంటి విషయం కరణ్, ఇంకా నువ్వు షూట్కి బయలుదేరలేదా అని అడిగింది. అప్పుడు కరణ్ టేబుల్పై ఉన్న డాక్యుమెంట్ని చూపిస్తూ, ఇది మర్చిపోయాను, తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పాడు. సరే, తీసుకొని వెళ్ళు, షూట్కి లేట్ అవ్వకూడదు, ఒక ఆర్టిస్ట్కి పంక్చువాలిటీ చాలా ముఖ్యం అని అంది స్నేహ. కరణ్ సరేనంటూ తలూపాడు. కానీ అక్కడి నుంచి వెళ్ళే ఉద్దేశం లేనట్లు కదలకుండా నిలబడ్డాడు. దాంతో అతన్ని చూసి ఆశ్చర్యపోయిన స్నేహ, కరణ్, ఇంకా ఏమైనా మాట్లాడాలా అని అడిగింది. ఈరోజు అతని ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఉందని కూడా అనుకుంది.
అప్పుడు కరణ్ సూటిగా ఆమె వైపు చూసి చివరికి ఏదో నిర్ణయం తీసుకున్నట్లు దీర్ఘంగా ఒక శ్వాస తీసుకొని, స్నేహ మేడం, మీరు నిజంగా ఎవరితో అయినా లవ్లో ఉన్నారా అని అడిగాడు. ఆ మాట విన్న స్నేహ కంగుతుంది. ఆమె ఆశ్చర్యంగా నోరు తెరిచి కొంచెం కోపంతో అతని వైపు చూసింది. కానీ అతని ముఖంలో కనిపిస్తున్న అమాయకత్వాన్ని చూసి ఆమెకు అతనిపై వచ్చిన కోపం రెప్పపాటులో మాయమైపోయింది. హాస్ని మాటలు అతనిపై ప్రభావం చూపించాయని, అందుకే అలా మాట్లాడుతున్నాడని అనుకుంటూ వెంటనే నవ్వుతూ, కరణ్, నువ్వు వేరే వాటి గురించి అనవసరంగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు. హాస్ని ఏదో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది, అవన్నీ సీరియస్గా తీసుకోవద్దు అని నెమ్మదిగా చెప్పింది. ఆ మాట వినగానే కరణ్ ముఖంలో అప్పటిదాకా ఉన్న టెన్షన్ మాయమైపోయి హఠాత్తుగా రిలాక్సేషన్ కనిపించింది. దాంతో అతను హడావిడిగా సరే మేడం అని తలూపి ఆనందంగా బయటకు వెళ్ళిపోయాడు. దాంతో స్నేహ అతను వెళ్ళిన వైపే చూసి నవ్వుకుంటూ, ఈ కరణ్ నిజంగా చాలా అమాయకుడు అని అనుకుంటూ ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది. అదే సమయంలో హఠాత్తుగా ఆ మనసులో అక్షయ్ మెదిలాడు. అతను అసూయతో తనను పదే పదే కోప్పడడం ఆమె గుర్తొచ్చింది. దాంతో స్నేహ నిస్సహాయంగా ముఖం పెట్టుకొని, నేను ఎందుకు ఇతని గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను? మా ఇద్దరి మధ్య ఏం జరిగినా ఇది కేవలం కాంట్రాక్ట్ రిలేషన్షిప్ అని నేను మర్చిపోకూడదు. ఇది ఎప్పటికీ మారదు అని తనకు తానే చెప్పుకుంది. అదే టైంలో వేద గ్రూప్ CEO ఆఫీస్లో అక్షయ్ తన క్యాబిన్లో కూర్చొని చేతిలో డాక్యుమెంట్స్ని పట్టుకొని చూస్తున్నాడు. పక్కన నిలబడి ఉన్న త్రిపాఠి ఆనందంగా, సార్, సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఇక నుండి ఆ ల్యాండ్కి మీరే ఓనర్ అని ఎక్సైటింగ్గా చెప్పాడు. అక్షయ్ తల ఊపుతూ ఆ డాక్యుమెంట్స్ని చూసి చిన్నగా నవ్వి క్యాజువల్గా పక్కన పెడుతూ, మీరు ఈ విషయాన్ని చక్కగా హ్యాండిల్ చేశారు అని మెచ్చుకున్నాడు. ఆ మాటలు విన్న త్రిపాఠి షాక్ అవుతున్నట్లుగా చూశాడు. అతను ఎన్నో సంవత్సరాల నుంచి అక్షయ్ దగ్గర పనిచేస్తున్నాడు, కానీ తన బాస్ దగ్గర నుంచి అలాంటి మెచ్చుకోలు వినలేదు. దాంతో అతను కొంచెం ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇంకేదో ఆలోచిస్తూ, బాస్, నాకు ఒక విషయం తెలిసింది, కానీ అది మీకు చెప్పేంత ఇంపార్టెంట్ మ్యాటరా అవునా కాదా అని తెలియడం లేదు. అంటే నా ఉద్దేశం అంటూ ఆగిపోయాడు త్రిపాఠి. విషయం ఏంటి అని తన కనుబొమ్మలు పైకి లేపి త్రిపాఠి వైపు చూస్తూ అడిగాడు అక్షయ్. అప్పుడు త్రిపాఠి హడావిడిగా, బాస్, మనం కొన్న ఈ ల్యాండ్ ఓనర్ ఎవరో కాదు, ఆర్టిస్ట్ వరుణ్. ఈ విషయం నాకు తెలిసినప్పుడు ముందు నేను కూడా నమ్మలేకపోయాను. వెంటనే క్రాస్ చెక్ చేయడానికి వెళ్ళాను. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ ల్యాండ్కి ఇన్ని రోజులు మనం కనిపెట్టాలని ఒరిజినల్ ఓనర్ ఆర్టిస్ట్ వరుణ్ గారే అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ కళ్ళలో ఒక క్షణం పాటు ఆశ్చర్యం మెరిసింది. కానీ అది ఎక్కువసేపు నిలబడలేదు. వెంటనే అది అతని పెదాలపై చిన్న నవ్వుగా మారిపోయింది. వరుణ్ ఆ ల్యాండ్ వదులుకోవడానికి కారణం స్నేహ అని అర్థం చేసుకున్నాడు. దాంతో అతని ముఖం ప్రశాంతంగా మారిపోయింది. అప్పుడు త్రిపాఠి ఉత్సాహంగా, బాస్, మనం ఈ ల్యాండ్ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగానే పొందగలిగాం. దీనికి ముఖ్యంగా మేడంకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను అసలు ఇది ఊహించనే లేదు అంటూ తన మనసులోని మాటలను చెప్పాడు. అక్షయ్ చిన్నగా తల ఊపి మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత త్రిపాఠి మళ్ళీ మాట్లాడుతూ, కానీ సార్, ఈ విషయం ఆ అబ్బాయికి తెలిస్తే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని అనుమానంగా అన్నాడు. అతను ఆ మాట మాట్లాడడం పూర్తి చేసేలోపే అక్షయ్ కళ్ళు అతని వైపు సీరియస్గా చూశాయి. దాంతో త్రిపాఠి ఒక క్షణం వణికిపోయాడు. అప్పుడు అక్షయ్ అతని వైపు సూటిగా చూస్తూ, అంటే నేను ఆ అబ్బాయికి భయపడతానని అనుకుంటున్నావా అని అడిగాడు. తాను ఎంతగానో ఎదురుచూస్తున్న ల్యాండ్ను అక్షయ్ సొంతం చేసుకున్నాడని తెలిసి అభయ్ మౌనంగా ఉంటాడా? ఆ ల్యాండ్ అక్షయ్ సొంతం చేసుకోవడానికి కారణం స్నేహ అని తెలిసి అభయ్ ఏం చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.